ఈ వీడియో చూసిన తర్వాత అసలు విషయం మీకే అర్థమైపోతుంది. మీరే ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా, లేకుంటే బిఆర్ నాయుడు గారు వినిపిస్తున్న వాదనలో నిజం ఉందా అన్నది మీకే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తూ ఉన్న ఆరోపణ ఏంటి అంటే, మార్కెట్ లో టీటీడీకి 350 రూపాయలు 400 రూపాయలకే కిలో నెయ్యి చొప్పున సరఫరా చేయడానికి అనేక డైరీలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా, స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే ఆ 350 రూపాయలకి 400 రూపాయలకి సప్లై చేసే నెయ్యి అంతా నాణ్యమైనది కాదు, అందుకే అంత తక్కువ ధరకు సప్లై చేస్తూ ఉన్నారు అంటూ ఒక ప్రచారాన్ని సృష్టించి అలా తక్కువ ధరకు నెయ్యిని సప్లై చేసే డైరీలన్నింటినీ అదరగొట్టి చెదరగొట్టేశారు. ఇప్పుడు తమకు కావాల్సిన వాళ్లకు అత్యధిక ధర చెల్లిస్తూ నెయ్యి కొనుగోలు చేస్తూ, ఇదిగో ఈ స్థాయిలో ధర చెల్లిస్తున్నాం కాబట్టి ఇది నాణ్యమైన నెయ్యి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు, టిటిడి చైర్మన్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. అసలు నెయ్యిని ఏ విధంగా సేకరిస్తారు అన్నది పరిశీలన చేస్తే మొత్తం వ్యవహారం బయటపడిపోతుంది. నెయ్యిని సాధారణంగా 2 పద్ధతుల్లో తయారు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి యశోదమ్మ పద్ధతి. ఇది పురాతనమైనది, పల్లెల్లో కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. పాలను తీసుకొని వచ్చి బాగా వేడి చేసి కొద్దిగా చల్లారిన తర్వాత దాంట్లో కొద్ది మేర పెరుగు కలిపేసి రాత్రంతా అలా ఉంచితే తెల్లవారేసరికి పెరుగు అవుతుంది. ఆ పెరుగును తీసుకెళ్లి కుండలో వేసి చిలకడం ద్వారా, కవంతో చిలకడం ద్వారా వెన్నను సేకరిస్తారు. ఈ పద్ధతిలో పాలు ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ పెరుగుగా మార్చిన తర్వాత మాత్రమే ఈ పద్ధతిలో వెన్న తీయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి పాలంటూ ఉండవు, కేవలం మజ్జిగ మాత్రమే మిగులుతుంది, వెన్న ఉంటుంది. ఆ వెన్నను వేడి చేసి నెయ్యి తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇది చాలా ఖరీదైన మెథడ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో 1 కిలో ఆవు నెయ్యిని సేకరించాలంటే దాదాపు 30 లీటర్ల ఆవు పాలని ఇలా పెరుగుగా మార్చి ఆ తర్వాత చిలికి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధునిక పద్ధతి, పెద్ద పెద్ద డైరీలు చేసే పని ఏంటి అంటే, 1000 లీటర్లు 1,00,000 లీటర్ల పాలు సేకరించే ఈ డైరీలు పెద్ద పెద్ద ట్యాంకర్లలో ఆ పాలను వేసి పచ్చి పాల నుంచే యంత్రాల ద్వారా కావాల్సిన స్థాయిలో వెన్నను సేకరించేస్తాయి, అంటే వెన్నను వేరు చేసేస్తాయి. ఇక్కడ పాలు అన్నది చెడిపోవడం అంటూ ఉండదు, పాలుగానే ఉంటాయి. ఆ తర్వాత ఆ పాలను ప్యాకెట్లలో నింపి వాటిని దాదాపు అదే ధరకు అమ్ముతూ ఉంటారు. అంటే ఇక్కడ రైతుల నుంచి పాలను ఏ ధరకైతే సేకరిస్తారో దాదాపు అదే ధరకు వెన్న తీసిన తర్వాత మిగిలిన పాలను కూడా డైరీలు విక్రయిస్తూ ఉంటాయి. ఇక్కడ వెన్న అన్నది ఒక బై ప్రోడక్ట్ గా, అంటే ఒక అదనపు లాభం లాగా కంపెనీలకు మిగులుతుంది. ఈ కారణంగానే డైరీలు భారీగా లాభాల్ని ఆర్జిస్తూ ఉంటాయి. ఈ బై ప్రోడక్ట్ గా వచ్చిన నెయ్యిని అమ్మడం ద్వారా కూడా భారీగా లాభాల్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. పెద్ద పెద్ద డైరీలు ఇలా తయారు చేసిన నెయ్యిని 2 మార్గాల్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఒకటి, ప్యాక్ చేసి దుకాణాల్లో ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా అమ్ముకునే అవకాశం. ఇది కాస్త చెప్పాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, ఎందుకంటే కిలో, అర కిలో ఇలా ప్యాకేజ్ చేయాల్సి ఉంటుంది నెయ్యిని. దీనికి ఆ ప్యాకింగ్ ఖర్చు కూడా అదనంగా ఉంటుంది, కార్మికుల అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇలా ప్యాకెట్లలో నింపిన నెయ్యిని ఒకే చోట విక్రయించడం సాధ్యం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా లేకుంటే దేశవ్యాప్తంగా వివిధ దుకాణాలకి, వివిధ ప్రాంతాల్లోని దుకాణాలకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, రవాణా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ నెయ్యి ప్యాకెట్లను ఏ దుకాణంలో అమ్ముతారో ఆ దుకాణదారుడికి కూడా లాభాలు పంచాల్సి ఉంటుంది. ఒకవేళ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ ఇలాంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల మీద అమ్మాలనుకున్నా సరే వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు నెయ్యి కంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇది సుదీర్ఘ కాలం పాటు అలా ఒకే ఉంచడానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆ ఎక్స్పైరీ డేట్ ముగిసే లోపు ఈ నింపిన ప్యాకెట్లలోని నెయ్యి అంతా దుకాణాల్లో కానీ, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా కానీ పూర్తి స్థాయిలో విక్రయించుకోవచ్చు అన్న గ్యారెంటీ కూడా లేదు. అంటే దీంట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కో కేజీని ఈ విధంగా అమ్మాలి అంటే ఒక్కో కేజీ మీద 130 రూపాయలు అదనపు భారం అనేది పడుతుంది. అదే లక్షల కేజీలు కొనుగోలు చేసే టీటీడీ లాంటి సంస్థలకు సరఫరా చేస్తే చాలా వరకు రిస్క్ అన్నది ఉండదు. ఒకవేళ టీటీడీకి డైరెక్ట్ గా సరఫరా చేస్తే ఈ ప్యాకెట్లను నింపాల్సిన పని ఉండదు, అంటే ప్యాకింగ్ ఖర్చు తగ్గిపోతుంది, కార్మికుల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. డైరెక్ట్ గా ట్యాంకర్లలో నింపేసి, ఒక్కో ట్యాంకర్ దాదాపు 15,000 కేజీలు పడుతుంది. ట్యాంకర్లో నింపేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుమలకు తీసుకురావచ్చు. వివిధ ప్రాంతాలకు సప్లై చేయాలి అన్న ఇది కూడా ఉండదు. దాంతో పాటు మామూలు ప్యాకెట్లు అయితే దుకాణాల్లో కానీ, ఈ-కామర్స్ వెబ్సైట్ల మీద కానీ అమ్మాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ పని కూడా ఉండదు, అంటే ఆ ఖర్చు కూడా మిగిలిపోతుంది. వాళ్ళకు లాభాలు ఇవ్వాల్సిన, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా డైరీలకు ఉండదు. ఇలా మొత్తం ఇవన్నీ కలుపుకుంటే డైరెక్ట్ గా తిరుమలకు నెయ్యిని సప్లై చేస్తే ఒక్కో కేజీ మీద బయట ప్యాకెట్ల రూపంలో అమ్మే దానితో పోలిస్తే ఒక్కో కేజీ మీద డైరీలకు దాదాపు 130 రూపాయల మేర మిగులుతుంది అన్నది నిపుణులు చెబుతున్న మాట. అంటే ప్యాకెట్ల రూపంలో బయట అమ్మడం కంటే టీటీడీకి డైరెక్ట్ గా అమ్మితే ఒక్కో కేజీ మీద 130 రూపాయల భారం అన్నది డైరీలకు తగ్గిపోతుంది. దీన్ని బట్టి ఎవరికైనా సింపుల్ గా అర్థమయ్యే అంశం ఏంటి, డైరెక్ట్ గా తిరుమలకు సప్లై చేస్తేనే డైరీలు తక్కువ ధరకే సప్లై చేసినా కూడా లాభం అంటూ ఉంటుంది అన్నది ఇక్కడే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఏంటి, ఆన్లైన్ లో కంటే టీటీడీకే ఎక్కువ ధరకు కొన్ని డైరీలు నెయ్యిని సప్లై చేస్తున్నాయి. దీనివల్లనే అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి.
ఇప్పుడు అమూల్ ఆవు నెయ్యి అన్నది ఆన్లైన్లో 589 రూపాయలకే ఉంది. మదర్ డైరీ ఆవు నెయ్యి 580 రూపాయలకే ఉంది. తిరుమల ఆవు నెయ్యి 500 రూపాయలకే ఆన్లైన్లో అమ్ముతూ ఉన్నారు. అంటే ఆన్లైన్లో ఇది అమ్ముతూ ఉన్నప్పుడు అక్కడ 150 రూపాయల అదనపు ఖర్చు తీసేసి వీళ్ళు డైరెక్ట్గా తిరుమల కాల సప్లై చేస్తే కిలో 350 రూపాయలు ఉంటే 400 రూపాయలు అటు ఇటుగా సప్లై చేయడానికి సాధ్యమవుతుంది. సరే, ఈ డైరీల సంగతి పక్కన పెడితే నందిని డైరీని ప్రధానంగా బిఆర్ నాయుడు గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. బిఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలోని టీటీడీ బోర్డు ఏకంగా ఒక్కో కిలో 716 రూపాయలు చెల్లించి ఈ నందిని డైరీ నుంచి 10 లక్షల కేజీల నెయ్యిని కొనుగోలు చేస్తోంది. అందుకు టెండర్ కూడా అప్పగించారు. ఇక్కడే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే నందిని డైరీ 716 రూపాయలు వసూలు చేస్తోంది టీటీడీ నుంచి. చివరకు ఆన్లైన్లో నందిని ఆవు నెయ్యి ధర చూస్తే 640 రూపాయలు మాత్రమే ఉంది. అదే ఎక్కువ అనుకుంటే ఆన్లైన్లో 640 రూపాయలు ఉంది. అలాంటప్పుడు టీటీడీకి డైరెక్ట్గా సప్లై చేస్తూ ఉన్నప్పుడు మిగిలిన ఖర్చులన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఇంకా తక్కువ ధరకే టీటీడీకి సప్లై చేయాలి నందిని డైరీ. కానీ ఆన్లైన్లో 640 పెట్టి టీటీడీకి మాత్రం ఏకంగా 716 రూపాయలకి అమ్ముతోంది. అంటే చివరకు నందిని డైరీ తానే ఆన్లైన్లో పెట్టిన ధరతో పోల్చుకున్నా కూడా 640 రూపాయలు అంటే మిగిలిన ఖర్చులన్నీ ఉండవు. కాబట్టి తక్కువలో తక్కువ 130 రూపాయలు తగ్గిస్తే టీటీడీకి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అయితే 510 రూపాయలకు 520 రూపాయలకు అమ్మాలి. కానీ 716 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఎవరికైనా అనుమానం రాదా? ఆన్లైన్లలో కంటే టీటీడీకి అమ్ముతున్న నెయ్యికే ఎక్కువ వసూలు ఎలా చేస్తున్నారు? పైగా లక్షల కేజీలు కాబట్టి బల్క్ మీద కొద్ది మొత్తం మీద లాభం తీసుకున్నా కూడా పెద్దగా లాభం మిగులుతుంది. రిస్క్ ఉండదు. ఎంతవరకు అమ్ముతాము, ఎంతవరకు కొనగలుగుతారు మిగతా వాళ్ళు అన్నది ఉండదు. డైరెక్ట్గా టీటీడీ తీసుకుంటుంది కాబట్టి ఇంత వెసులుబాటు ఉన్నా సరే ఆన్లైన్లో ప్రైస్ కంటే టీటీడీకి ఎక్కువగా చెల్లిస్తూ ఉన్నారు. అందులో కూడా ఇదే నందిని డైరీ ఏడాది క్రితం అంటే ఇప్పుడు 2024 నవంబర్లో ఒక్కో కేజీ 495 రూపాయలకే ఇదే నందిని డైరీ టీటీడీకి సప్లై చేసింది. ఇది బిఆర్ నాయుడు గారు ఇస్తున్న డేటానే. 2024 నవంబర్లో 495 రూపాయలకు అమ్మి టీటీడీకి 2025 అక్టోబర్ వచ్చేసరికి అంటే ఏడాది కాలానికి ఏకంగా 716 రూపాయలకి ధరం తీసుకెళ్లారు. అంటే ఏడాది కాలంలోనే ఒక్కో కిలో మీద 211 రూపాయలు అధికంగా నందిని డైరీ వసూలు చేస్తోంది. అంటే ఇందాపూర్ డైరీ అయితే 688 రూపాయలు టీటీడీ నుంచి వసూలు చేస్తుంది. తిరుమల ఆవు నెయ్యి లాంటివి 500 రూపాయలు కూడా ఆన్లైన్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ అనుమానాస్పద వైఖరి ఇదంతా ఒక దోపిడీలో భాగంగా జరుగుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడానికి అవకాశం ఇస్తోంది. బయట కంటే టీటీడీకి ధర తగ్గాలి కానీ అంతకంటే ఓ 200 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళంతా ఏదో ఒక రింగ్ లా మారి కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్ట్ అప్పగిస్తూ తక్కువ ధరకు సప్లై చేసే వాళ్ళందరి మీద నాణ్యత లేనిది, కల్తీ లేనిది అంటే ఒక ముద్ర వేసి ఆ డైరీలన్నింటినీ చెదరగొట్టేసి ఇప్పుడు మొత్తం కావాల్సిన వాళ్ళంతా రింగ్ అయ్యి టీటీడీని దోపిడీ చేస్తూ ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడానికి ఇదిగో ఇలాంటి అనుమానాస్పద వ్యవహారాలే ఆస్కారం ఇస్తూ ఉన్నాయి.